మరి వాళ్ళు గౌరవంగా జీవించాలి, ఆత్మాభిమానంతో బతకాలి, పని అందరికీ ఉండాలి, ఉద్యోగాలందరికీ. ఇప్పుడు విద్యావంతుల శాతం పెరిగింది అని చెప్పేసి రియాజ్ గారు గర్వంగా చెప్తారు. నిరుద్యోగుల సంఖ్య కూడా పెరిగింది, అది మనం గుర్తించాలి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రము, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగం ఇస్తామని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము, ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు, ఈ హామీలు తుంగలోకి తొక్కినాయి. ఈ కారణంగా నిరుద్యోగ సమస్య కూడా పెరిగిపోతూనే ఉన్నది. వాళ్ళు ఏవైతే వాగ్దానం చేసిండ్రో. ఇంకొకటి, సాగు విస్తీర్ణానికి ఏదైతే సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఉన్నదో ఆ భూమి అంతా సస్యశ్యామలం కావాలి, పంటలు పండాలి, దానికోసం నదుల అనుసంధానం జరగాలి, 24 గంటల కరెంటు దేశవ్యాప్తంగా తెలంగాణలో ఇచ్చినట్టు ఇవ్వగలగాలి. ఆ పరిస్థితులు అన్ని రాష్ట్రాల్లో ఎందుకు రావడం లేదు? మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు 24 గంటల కరెంటు కొనసాగుతలేదు. కేవలం 8 గంటలు 9 గంటల కరెంటు కూడా వ్యవసాయానికి ఇవ్వడం లేదు. వ్యవసాయానికి దేశం ఎందుకు ప్రాధాన్యతని ఇవ్వకూడదు? తెలంగాణలో కేసీఆర్ గారి పాలన లాగా దేశవ్యాప్తంగా ఇట్లాంటి పాలన ఎందుకు ఉండకూడదు? రెండవది, ఇక ప్రజాస్వామ్యం అని మురిసిపోవడమే తప్ప అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని చెప్పడమే తప్ప పాలకులకు ఏమాత్రం, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికైతే ఎంత మాత్రం కూడా దీని పట్ల చిత్తశుద్ధి లేదు. డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా ఎట్లా మాట్లాడుతుంది? అటు మోదీ గారు స్వయంగా మాట్లాడతారు, అమిత్ షా గారు మాట్లాడతారు, ప్రధానమంత్రి గారు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ, బీజేపీ నాయకులు అందరూ అదే మాట్లాడతారు. డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి. పరిస్థితులు చూస్తే డబుల్ ఇంజన్ ఉన్న చోట కూడా ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఇంకా ప్రాంతీయ పార్టీలు పాలించే చోటన్నా ఎంతో కొంత మెరుగైనటువంటి పరిస్థితులు, వాతావరణం ఉన్నది. ఏది ఏమైనా 80 సంవత్సరాలు గడుస్తూ ఉన్న దేశంలో ఇంకా ఆకలి ఉండడం, అవిద్య ఉండడం, అసమానతలు ఉండడం అవమానకరం. దేశానికి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతూ మరి రాజ్యాంగబద్ధ సంస్థల్ని జేబు సంస్థలుగా మార్చుకొని అవినీతిని ప్రోత్సహించే విధంగా, అవినీతి చేసిన వారు తమ పార్టీలో చేరితే మరి వాషింగ్ పౌడర్ నిర్మాణం అన్నట్టు ఒక జడ్జి గారు వ్యాఖ్యానించారండి. మీరు అవినీతి పరులైతే వెళ్ళండి, ఆ పార్టీలో చేరండి, అక్కడ వాషింగ్ మిషన్ ఉన్నదని చెప్పడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితులు దేశంలో కొనసాగుతూ నానాటికి ఇట్లాంటి దిగజారిపోతా ఉంటే ప్రజాస్వామ్యానికి విఘాతం కదా. అటు కాంగ్రెస్ కూడా ఇక్కడ రాహుల్ గాంధీ గారు జేబులో పెట్టుకొని తిరుగుతారు, ఆయన చేతిలో పట్టుకొని తిరుగుతారు రాజ్యాంగాన్ని. తెలంగాణలో రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి పాలన జరుగుతుంది. ఇక్కడ ఈ పాలన మీద ఆయన దృష్టి పెట్టారు. తమ పార్టీ పాలిత రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మేము ఇచ్చిన హామీలు ఏంటి, అమలు జరుగుతున్నాయి ఏంటి, ఎంత మేరకు అనేటువంటిది ఒక్కసారి ఇటువైపు కన్నెత్తి కూడా చూడనటువంటి, కనీస సమీక్ష చేయనటువంటి పరిస్థితులు ఎందుకు జాతీయ పార్టీకి ఉండాలి, కాంగ్రెస్ కి ఎందుకు అట్లాంటి పరిస్థితులు ఉండాలి? కేవలం ఇక్కడ వాళ్ళు అనేక సభల్లో వాళ్ళు స్వయంగా వచ్చి ఇక్కడ డిక్లరేషన్లు చేసిపోయారు, ప్రజలకు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిపోయారు. వీటికి సంబంధించి వాళ్ళు ఎప్పుడు ప్రశ్నించలేదు, ఎప్పుడు రాలేదు రాష్ట్రానికి. కానీ మెస్సీ ఫుట్బాల్ అంటే రాహుల్ గాంధీ గారు చూడడానికి వస్తారు. ఇది జాతీయ కాంగ్రెస్ కు తెలంగాణ మీద ఎలాంటి వైఖరి ఉన్నది, తెలంగాణ ప్రజల పట్ల ఎట్లాంటి వైఖరి ఉన్నది ఆ కాంగ్రెస్ అధిష్టానానికి అనేది చూపించే విధంగా ఉంటది కదా. బీజేపీ కాంగ్రెస్ దొందే తెలంగాణ విషయంలో తెలంగాణను ఎండబెడతా ఉన్నారు. 8 మంది వీళ్ళను 8 మంది వాళ్ళని ఎంపిక చేసుకుంటే గుండు సున్నా అండి, 8+8 గుండు సున్నా. ఈ సందర్భంగా ఇది రాష్ట్ర సమస్య కాదు, దేశవ్యాప్త సమస్య అయినప్పటికీ దేశంలో భాగం కాబట్టి నేను ప్రస్తావిస్తున్నానండి. లేడీస్ ఫస్ట్ మీకు అవకాశం ఇచ్చారు తాడూరు శ్రీనివాస్ గారు. సార్ మీరు అలాగే ఉండండి మేడం, తాడూరు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. నిజంగా 2 వాల్యూడ్ పాయింట్లు చెప్పారు. ఆకలికి మించిన అవమానం అనేది ఇంకా మనం